ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు. మే 31వ తేదీ. పరిపక్వమైన ధాన్యపు పనల వలె. యోబు 5:26 స్వేచ్ఛానువాదం. ఒక ఆయన పాత ఓడలను ఏ భాగానికి ఆ భాగం ఓడదీయటం గురించి చెబుతూ అన్నాడు. పాత ఓడలకి వాడిన కలప నాణ్యతను పెంచేది దాని వయసు ఒక్కటే కాదు. ఆ ఓడ సముద్రంలో అలల తాకిడి గురై ఇటు అటు అల్లాడిన సందర్భాలు, అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతాయి. ఓడ అడుగును నానబెట్టే సముద్రపు నీటి రసాయనిక చర్య కూడా ఆ కలపను మెరుగుపరుస్తుంది. కొన్నేళ్ల క్రిందట దాదాపు 80 ఏళ్ళు సముద్ర ప్రయాణాలు చేసిన ఒక ఓడను విప్పి దానిలోని దొంగలను, పలచని చెక్కలను న్యూయార్క్ నగరంలోని ఒక ఫర్నిచర్ షాపులో ప్రదర్శించారు. వాటి విచిత్రమైన రంగుల మేలి కలయిక అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఎన్నో సంవత్సరాలు సముద్ర ప్రయాణం ఆ కలపలోని సూక్ష్మ రంధ్రాలను పూడ్చి దాని వన్నెను దిగ్నీకృతం చేసింది. చైనా కళాకారుడు తన ప్రతిభనంతా ఉపయోగించి రూపొందించిన పింగాణి పాత్ర కంటే అతి మనోహరమైన, గంభీరమైన రంగుతో అలరారుతుంది ఆ కలప. ఆ కలపని ఒక అలమరగా తయారు చేశారు. ఈనాడు దాన్ని న్యూయార్క్లోని ఓ ప్రఖ్యాతి చెందిన భవనంలోని డ్రాయింగ్ రూమ్లో ఉంచారు. అలాగే తమ ఇష్టానుసారముగా స్వార్థముతో ఇతరులెవరికి ఉపయోగం లేని బ్రతుకు గడిపిన వృద్ధులకి, జీవన సాగరాలను దాటుతూ దేవుని సేవలోనూ మనుషులకు సహాయపట్లోనూ ఎన్నో బరువులు మోసిన వృద్ధులకి వాళ్ళ గుణలక్షణాల్లో చాలా తేడా ఉంటుంది. సూర్యుడు పశ్చిమ దిశలో కృంగగానే అంధకారము అలుముకోదు. సూర్యబింబం కనిపించకుండా పోయిన తరువాత దాదాపు గంట వరకు ఆకాశంలో రంగులు ప్రజ్వలితూనే ఉంటాయి. అలానే ఒక మనిషి చనిపోతే ఆయన కరుమరుగైన తరువాత చాలా కాలం వరకు ఆయనకు చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి. అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఈ లోకాన్ని వదిలి బయటికి పోవు. ఆయన వెళ్ళిపోతూ తనదైన ఏదో కొంత వదిలి వెళ్తాడు. చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెంచ్ వాగ్మయకారుడు విక్టర్ హ్యూగో తన 80వ ఏట తన విశ్వాసాన్ని గురించి ఇలా అన్నాడు: నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదిలాడుతూ ఉంది. చాలాసార్లు నరికిన తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలాగా ఉన్నాను. ప్రతిసారి క్రొత్తగా పుడుతున్న చిగుర్లు అంతకుముందు వాటికంటే ఉప్పొంగుతున్నట్టున్నాయి. పైకి ఎదుగుతున్నాను. సూర్యరశ్మి పైనుండి నన్ను సోగుతుంది. భూమి నాకు పుష్టికరమైన లవణ జలాలను ఇస్తుంది. కానీ ఆకాశమైతే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తుంది. ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకు సంబంధించినదే అంటారు మీరు. అలాగైతే నా శారీరక శక్తులు ఉడిగిపోతున్న కొద్దీ నా ఆత్మ మరిన్ని కొత్త కాంతులు సంతరించుకుంటున్నదేమిటి? నా తలపై శీతాకాలం వచ్చి పడింది. నా హృదయంలో మాత్రం నిత్యము వసంత ఋతువు నెలకొని ఉంది. నేను యువకుడిగా ఉన్నప్పటిలాగా ఇప్పుడు గులాబీలు, గరిక పువ్వులు మొదలైన పుష్పాల సౌరభాన్ని వాసన చూచి ఆనందించగలుగుతున్నాను. అంతం సమీపిస్తున్న కొద్దీ నా చుట్టూ పరలోకపు ఆనందగానాల ధ్వని నన్ను ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతున్నది. ఇది అద్భుతం. అదే సమయంలో అతి సాధారణం. ప్రైజ్ ద లార్డ్.